ఓం భువః ఓం శువః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఇలా ప్రాణాయామం అయిపోయాక మాతృగణా స్మృతాః. ఈ విధంగా కలశానికి గంధం బొట్టు పెట్టిన తర్వాత దాంట్లో పసుపు సంప్రోక్ష దేవం, ఇలా దేవుడి మీద అంటే శివలింగం పైన చల్లుకుని తర్వాత ఆత్మానంచ సంప్రోక్ష మన శిరస్సు మీద చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత మనం ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన అనేది తప్పకుండా చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు అభిషేకం ప్రారంభించే ముందు మనకు వచ్చినటువంటి విఘ్నేశ్వర శ్లోకం శుక్లాంబరధరం అయినా సరే అక్షింతలు పట్టుకుని ఆ శ్లోకాన్ని చెప్పుకుని అప్పుడు మనం అభిషేకాన్ని ప్రారంభించుకోవాలి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మహాగణాధిపతి దేవత ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి అని చెప్పి మోహదే భోగం జోగ్ పశ్యేమ సూర్యముచ్చరంత మనమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథాస్థానముపక్వయతే. శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమో నమః ఆవాహయామి అని చెప్పి 2 అక్షంతలు శివాయ ఓ నమ 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 శివాయ ఓం నమ శివాయ ఓ 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 నమ శివాయ ఓం నమ శివాయ ఓ నమ శివాయ ఓ నమ శివాయ ఓ నమ శివాయ ఓ నమ శివాయ ఓం నమ శివాయ ఓ నమ శివాయ ఓ నమ శివాయ. ఇప్పుడు పాలతో అభిషేకం పూర్తయింది. రెండోది ఆవు పెరుగు. ఇప్పుడు పెరుగుతో అభిషేకం చేసుకోవాలి. ఓం నమ శివాయ ఓ 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 నమ శివాయ ఓం నమ శివాయ ఓ నమ శివాయ ఓ నమ శివాయ ఓ నమ శివాయ ఓం నమ శివాయ ఓ నమ శివాయ ఓ నమ శివాయ. ఈ విధంగా పెరుగుతో అభిషేకం అయిన తర్వాత తేనెతో అభిషేకం చేయాలి. ఓం నమ శివాయ ఓ 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 నమ శివాయ ఓం నమ శివాయ ఓ నమ శివాయ ఓ నమ శివాయ ఓ నమ శివాయ. ఇప్పుడు 3 అయ్యాయి. తర్వాత ఆవు నెయ్యితో అభిషేకం చేస్తున్నా. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఇలా 5 రకాలైనటువంటి పంచామృతాలు పూర్తయిన తర్వాత శుద్ధోదక స్నానం అని చెప్పి కొద్దిగా మామూలు నీటిని పోసుకోవాలి. అది మనం కలశారాధన చేసినటువంటి నీటినే వాడాలి. ఆచమనం చేసిన పాత్రలో నీటిని పోయకూడదు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఇప్పుడు పంచామృతాలు అభిషేకం పూర్తయింది. తర్వాత మనకి కాలంలో దొరికేటటువంటి పండ్ల రసాలు తీసుకుని ఆ పండ్ల రసాలతోటే అభిషేకం చేసుకోవాలి. ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. పండ్ల రసాలు అయిన తర్వాత పసుపుతోటి అభిషేకం చేసుకోవాలి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం. ఇలాగ పంచామృతాలు, పండ్ల రసాలు, భస్మము, గంధము, తర్వాత చివరిగా సుగంధ ద్రవ్యాలు అభిషేకం చేయడంతో ఇక్కడితోటి మనకి అభిషేకం కార్యక్రమం పూర్తయింది. అభిషేక కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారికి కలశారాధన చేసుకున్న నీటితోటి శుభ్రంగా శుద్ధి చేసుకుని తర్వాత స్వామివారికి బొట్టు పెట్టి ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత పువ్వులు తీసుకుని స్వామివారికి అలంకారం చేసుకోవాలి. ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. ఈ విధంగా ఆ పువ్వులు అలంకారం చేసుకున్న తర్వాత వస్త్రైగ్మం సమర్పయామి అని ఒక పుష్పాన్ని అక్కడ పెట్టాలి. వస్త్రైగ్మం సమర్పయామి. తర్వాత ఉపవీతం సమర్పయామి అని చెప్పి మళ్ళీ ఇంకో పుష్పాన్ని స్వామికి సమర్పించాలి. ఉపవీతం సమర్పయామి. తర్వాత కొద్దిగా గంధాన్ని పువ్వు తీసుకుని గంధంలో ముంచి స్వామివారి దగ్గర పెట్టి గంధం సమర్పయామి, శ్రీచందనం సమర్పయామి. తర్వాత మళ్ళీ అక్షితాం సమర్పయామి అనుకున్న 2 అక్షంతలు అక్కడ వెయ్యాలి. అక్షితాం సమర్పయామి. తర్వాత మనకి శివుడికి సంబంధించిన కనీసం ఒక 5 నామాలైనా చెప్పుకుని
2 పుష్పాలు అక్షంతులు అక్కడ వేసి నమస్కారం చేసుకోవాలి. ఓం శివాయ నమః, మహేశ్వరాయ నమః, పినాకినే నమః, శశేఖరాయ నమః, విరూపాక్షాయ నమః, ఓం జటాధరాయ నమః. లేకపోతే ఓం నమ శివాయ మంత్రాన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దాన్ని ఒక 5 సార్లు మనసులో స్మరించుకుని పుష్పాలు అక్షంతలు వేసుకున్నా సరిపోతుంది. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఇలా స్వామికి యథాశక్తిగా పుష్పాలు అక్షంతలు సమర్పించిన తర్వాత ధూపాన్ని చూపించారు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ పరమేశ్వరాయ నమః. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి స్వామివారికి ఈ విధంగా ధూపాన్ని చూపించాలి. ధూపం సమర్పయామి, తర్వాత దీపం సమర్పయామి అని చెప్పి అక్కడ వెలుగుతున్నటువంటి దీపాలకి నమస్కారం చేసుకోవాలి. దీపం సమర్పయామి. ధూపం దీపం అయిన తర్వాత అప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి ఫలాలు, నారికేల శకలాలు, కొబ్బరి చెక్కలు స్వామివారి ఎదురుగుండా పెట్టి వాటి మీద నీటిని జల్లి స్వామివారికి 5 సార్లు చూపించి నివేదన చెయ్యాలి. ఓం ఊర్వశం ఇలా నీటిని జల్లి ఓం ప్రథమ నివేదయామి, ద్వితీయ నివేదయామి, తృతీయ నివేదయామి, చతుర్థ నివేదయామి, పంచమ నివేదయామి. ఇలా ఈ విధంగా 5 సార్లు స్వామివారికి చూపించి నివేదన చెయ్యాలి. తర్వాత తాంబూలం సమర్పయామి అనుకుని ఒక పువ్వు 2 అక్షంతలు స్వామి దగ్గర వెయ్యాలి. తాంబూలం సమర్పయామి. తాంబూలం అయిన తర్వాత మన దగ్గర ఒక హారతి కర్పూరం వెలిగించి స్వామివారికి హారతి ఇవ్వాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇలా హారతి ఇచ్చిన తర్వాత ఇలా పట్టుకుని ఎడమ చేత్తో కుడి చేత్తో స్వామివారికి చూపించాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తర్వాత ఒక నీటి చుక్కను విడిచిపెట్టి మనం హారతిని కింద పెట్టి కళ్ళకు అద్దుకుని నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను చెప్తున్న మంత్రాన్ని మీరు కూడా చెప్పి పుష్పాలు అక్షంతలు చేతితో పట్టుకుని మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తలుచుకుని స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, పూజాహీనం మహేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. ఈ మంత్రాన్ని చెప్పి మన మనసులో కోరికలు తలుచుకోవాలి. అక్షంతలు చేతితో భక్తిహీనం, పూజాహీనం మహేశ్వర. ఓం నమ శివాయ. ఇలా హారతి నువ్వు ఊకే చల్లుకోవద్దు, ఒకసారి చల్లుకుని అయిపోయి. ఓం నమ శివాయ. పట్టుకో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జయ శ్రీ హరి. మెల్లగా పోయాలి, మెల్లగా. అయిపోయింది అభిషేకం. నీళ్ళు దీనికి అడగాలి కాబట్టి నీళ్ళు కావాల్సింది. నువ్వు దేవుని మీదకి వెళ్ళి దాటొద్దు. అయిపోయింది అభిషేకం, అయిపోయింది. పయ్యనికే కడవనికే అయిపోయిందా? కడవనికి డాడీ.
శివాయ. ఇటు వేయించు బట్ట బట్ట. వాటి మీద నీటిని జల్లి స్వామివారికి 5 సార్లు చూపించి నివేదన చెయ్యాలి. లెవెన్ అవుతుందమ్మా. 11. అయ్యో అన్నాడు 11 వరకేనా ఏంటి? నా ఫోన్ వచ్చావా తీసేయాలా? తీస్తాను. 11 వరకే అంటే ఇంకా ఎందుకు బాబు రోజానా కట్టచ్చు. పైసలు తీసుకోవాలా లేదా? ఆన్లైన్ కట్టండి. చూసుకో యూనిఫామ్. రా నాన్న. అగరబత్తీలు 10 రూపాయలు ఉంటాయి, ఉంటాయి. తోకపతీలు 10 రూపాయలు అన్నుంటాయి, చాలా బాగుంటాయి. తోకపతీలు ఇప్పుడు ఎట్లయితే తీస్తే
ఓం నమ శివాయ. ఇలా హారతి ఇచ్చిన తర్వాత ఇలా పట్టుకుని ఎడమ చేత్తో కుడి చేత్తో స్వామి వారికి చూపించాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తర్వాత ఒక నీటి చుక్కను విడిచిపెట్టి మనం హారతిని కింద పెట్టి కళ్ళకు అద్దుకుని నమస్కారం చేసుకోవాలి. జరుగుతావా? టీవీలోకి వస్తున్నావు. హారతిని కింద పెట్టి కళ్ళకు అద్దుకుని నమస్కారం చేసుకోవాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి స్వామివారికి ఈ విధంగా ధూపాన్ని చూపించాలి. ధూపం సమర్పయామి. తర్వాత దీపం సమర్పయామి అని చెప్పి అక్కడ వెలుగుతున్నటువంటి దీపాలకి నమస్కారం చేసుకోవాలి. దీపం సమర్పయామి. ధూపం దీపం అయిన తర్వాత అప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి ఫలాలు, నారికేల శకలాలు, కొబ్బరి చెక్కలు స్వామివారి ఎదురుగుండా పెట్టి వాటి మీద నీటిని జల్లి స్వామివారికి 5 సార్లు చూపించి నివేదన చెయ్యాలి. ఓం భూర్భువః. ఇలా నీటిని జల్లి ఓం ప్రథమ నివేదయామి, ద్వితీయ నివేదయామి, తృతీయ నివేదయామి, చతుర్థ నివేదయామి, పంచమ నివేదయామి. ఇలా ఈ విధంగా 5 సార్లు స్వామివారికి చూపించి నివేదన చెయ్యాలి. తర్వాత తాంబూలం సమర్పయామి అనుకుని ఒక పువ్వు 2 అక్షంతలు స్వామి దగ్గర వెయ్యాలి. తాంబూలం సమర్పయామి. తాంబూలం అయిన తర్వాత మన దగ్గర ఒక హారతి కర్పూరం వెలిగించి స్వామివారికి హారతి ఇవ్వాలి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇలా హారతి ఇచ్చిన తర్వాత ఇలా పట్టుకుని ఎడమ చేత్తో కుడి చేత్తో స్వామివారికి చూపించాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తర్వాత ఒక నీటి చుక్కను విడిచిపెట్టి మనం హారతిని కింద పెట్టి కళ్ళకు అద్దుకుని నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను చెప్తున్న మంత్రాన్ని మీరు కూడా చెప్పి పుష్పాలు అక్షంతలు చేత్తో పట్టుకుని మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తలుచుకుని స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, పూజాహీనం మహేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. ఈ మంత్రాన్ని చెప్పి మన మనసులో కోరికలు తలుచుకుని స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేయాలి. తర్వాత